ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసము 7వ అధ్యాయము. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు మునీశ్వర్లతో, మీ మాటలు నా కుమారుడు విని ఉంటే మంచిది. వినకపోతే నేను చేసేదేం లేదు. కృష్ణ, ఇహమో పరమో కలిగే విధంగా నువ్వు చెప్పావు. కానీ నువ్వు చెప్పినది చేసే మార్గం నాకు కనిపించలేదు. నా కుమారుడు మూర్ఖుడు. అతనిని నువ్వు మన బంధుత్వం పురస్కరించుకొని శాంతింపచెయ్యి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సుయోధనునితో, మంచి వంశంలో పుట్టిన నువ్వు ఈ దురాగతాలకు పాల్పడటం ఏమిటి? నీ వంటి మహారాజుకు అది తగదు. అల్పుల మాటలు విని ఆపదలు కొని తెచ్చుకోవద్దు. శకుని కర్ణుని మాటలు నిన్ను పెడదారిన పెడుతున్నాయి. నీ బంధుమిత్రులు కుమారులు కూడా చెడు మార్గాన పడకుండా పాండవులతో సంధి చేసుకో. పాండవులు నీపై ఎప్పుడూ శత్రుత్వం వహించలేదు. అత్యంత పరాక్రమవంతులైన వారిని వదిలి అల్పులను ఆశ్రయించి కుల వినాశనం చెయ్యకు. మీరు పాండవులతో సంధి చేస్తే మిగిలిన రాజులు మీకు సామంతులవుతారు. మీ ఇరువురి నడుమ కయ్యాలు పెట్టిన రాజులు పాండవులకెందున సాటిరారు. అర్జునునితో ఈ సాటిగా యుద్ధం చేయగలవాడు ఒక్కడు నీచెంత ఉన్నా యుద్ధం చేయవచ్చు. లేకుంటే జననష్టం తప్పదు. ఆనాడు అర్జునుడు నిన్ను ససైన్యంతో ఓడించి గోవులను తోలుకు వెళ్ళలేదా? ఈరోజు అర్జునునికి తోడుగా నేను సారథ్యం చేస్తుండగా అతనిని గెలవటం ఎవరితరము? అనవసరంగా యుద్ధానికి పాల్పడి నీ బంధుమిత్ర సోదర కుమారులతో మాడి మసైపోకు. కులనాశకుడు అన్న పేరు తెచ్చుకోకు. నీ తండ్రి సింహాసనంపై కూర్చుంటే నువ్వు యువరాజువై పాండుపుత్రుల స్నేహంతో రాజ్యం వహిస్తుంటే ఎలా ఉంటుంది? పాండవుల సంధిహస్తాన్ని నిరాకరించి రానున్న లక్ష్మిని నిరాకరించకు అన్నాడు. అప్పుడు భీష్ముడు, సుయోధన, నీ తండ్రి మాటలు ప్రశాంతంగా విను. మన వంశం పావనం చేయటానికి శ్రీకృష్ణుడు మంచి మాటలు చెప్పాడు. ఆయన మాటలు వినక నీ తండ్రి కీర్తిని రాజ్యాన్ని ఎందుకు అపకీర్తి పాలు చేస్తావు? కృష్ణార్జునులతో విరోధము కేవలం నీ ఒక్కడికే కాదు, ఈ యావత్ ప్రపంచానికే వినాశనము. ద్రోణుడు లేచి, సుయోధన, మేము నీ మేలు కోరుతున్నాము. శ్రీకృష్ణుని మాటలు వింటే నీకు మేలు కలుగుతుంది. నీ సిరి సంపదలు నీ సిరి సంపదలు నిలుస్తాయి. లేకుంటే లేదు. అంతే నే చెప్పేది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, కుమారా, పెద్దలు గురువుల మాటలు విని నువ్వు శ్రీకృష్ణుని వెంట వెళ్ళి అన్న ధర్మరాజును కలుసుకో. నీకు మేలు జరుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న భీష్మద్రోణులు, అవును సుయోధన, శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు యుద్ధరంగంలో అడుగుపెట్టక ముందే కౌరవ వంశాన్ని కాపాడు. ధర్మరాజు ముందు నిలబడితే అతడు నిన్ను గాఢంగా కౌగలించుకుంటాడు. మీ సఖ్యత చూసి లోకం హర్షిస్తుంది. మీ కోసం యుద్ధం చేయటానికి వచ్చిన రాజులు మీ అన్యోన్యతకు ఆనందిస్తూ వారి రాజ్యాలకు వెళతారు. కురువంశం వర్ధిల్లుతుంది అన్నాడు. ఈ మాటలు విన్న సుయోధనుడు, కృష్ణ, తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, మా తండ్రి ధృతరాష్ట్రుడు నన్నెప్పుడు నిందిస్తుంటారు. నువ్వు కూడా అలాగే న్యాయం ఆలోచించక నన్ను నిందిస్తే నేనేం చేసేది? మేము ద్రౌపదిని అవమానించాము, పాండవులను అరణ్యాలకు పంపాము అని మా మీద అకారణ వైరం పెంచుకొని మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. న్యాయంగా ఆలోచిస్తే నా తప్పేముంది? ధర్మరాజు జూదరి. జూదం ఆడతానని శకుని వెంటపడి జూదమాడి రాజ్యం మొత్తం పోగొట్టుకున్నాడు. అంతటితో ఊరు కొనక మరలా పందెం ఒడ్డి ఓడాడు. ఏం చేసినా తన ఇష్టానికే చేశాడు, కానీ మేమేం బలవంతం చేయలేదు. అతడు చేసిన తప్పులకు నేను కారణం ఎలా అవుతాను? ఇప్పుడు మచ్చరాజును పాంచాలరాజును తీసుకొని మా పైన యుద్ధానికి వస్తున్నాడు. మేమెప్పుడైనా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డామా? క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధంలో మరణిస్తే వీరుడన్న పేరేగాక వీరస్వర్గం లభిస్తుంది. క్షత్రియ ధర్మం విడిచి నేను దేవేంద్రుని ముందు కూడా మోకరిల్లను. చిన్నప్పుడు మా తండ్రి గారికి తెలియక రాజ్యం పంచించాడు. ఇప్పుడు నా శక్తి సామర్థ్యాలు తెలియక ఇలా చేస్తే నేను ఊరుకుంటానా? సూది మనం మోపినంత రాజ్యం కూడా వారికి ఇవ్వను. యుద్ధంలో జయించిన వారు రాజ్యపాలన చేస్తారు. ఇదే నా నిశ్చయము అన్నాడు.